ఎంత కోపం వచ్చిందో రాముడికి. నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడనై లోకహితము కొరకు ప్రవర్తిస్తుంటే దేవతలందరూ కూడా నన్ను చేతకానివాడిని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. నా నారాచ బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. గోపనాథ్ గారు దశరథీచకం చేస్తూ బండల భీమురత్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనచొన్ గడకట్టి భేరికా డండ 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 నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అన్నాడు. ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను. నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవదానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను. నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను. లక్ష్మణ, ఇప్పుడు చూడు నా తేజస్సు ఏమిటో. దుర్నిరీక్ష్యం, ఆపగలిగిన వాడు లేడు. ఇప్పుడు నా రూపం ఎలా ఉంటుందో తెలుసా? రాముడే చెప్పుకున్నాడు, యథాజర యథా మృత్యు యథాకాలో యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే న నిగ్రహోస్మి లక్ష్మణ అనివార్యోస్మి లక్ష్మణ.